హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఎంత టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రైని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. కాస్త వేయించుకోవాలండి. దీనిలోనే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. మీరు తీసుకునే రొయ్యల క్వాంటిటీని బట్టే కారం అనేది వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇది బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక మనం ఒలిచిపెట్టుకున్న రొయ్యల్ని కూడా తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి. అప్పుడు కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్ తోటే సిమ్లో పెట్టి మూత పెడితే మనకి దగ్గర పడిపోతుందండి రొయ్యలు అనేవి. ఈ రొయ్యల ఫ్రై చపాతీలోనికి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకొని సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా వేసుకొని పూర్తిగా ఒకసారి కలిపి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల ఫ్రై చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఇది ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. నేను మీ జ్యోతి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.